వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 4 అండ్ 5th ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో రెండు కలిపి ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నదండి చేయడానికి కూడా. ఎందుకంటే నేను వెయిట్ కూడా అప్డేట్ చేయబోతున్నాను. వెయిట్ అయితే చాలా చాలా రెడ్యూస్ చేశాను. 3 డేస్‌గా నాకు ఇంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. మీరు కూడా చేసుండరు. మీరు నా డే 1 వీడియో చూసారో లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను డే 1 ఒక్క వీడియోలో చెప్పాను నేను ఎంత వెయిట్ ఉన్నానో, ఎంత వెయిట్ ఈ యొక్క ఫాస్టింగ్ వల్ల రెడ్యూస్ అవ్వాలి అనేది కూడా నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నాను మీతో. మీరు చూసారో లేదో నాకు తెలీదు. బట్ డే 1 వీడియోలో అయితే ఐ యామ్ 84 కేజీస్ నేను స్టార్ట్ చేసిన రోజు. సో నేను ఎప్పటికైనా ఒక బుక్‌లో రాసి పెట్టుకుంటానన్నమాట వెయిట్ స్టార్ట్ చేసిన రోజు. అండ్ ఎవ్రీ 3 డేస్‌కి నేను చూసుకుంటాను. సో ఇవాళ మార్నింగ్ ఇవాళ డే 1 అనుకోండి. ఇవాళ వెయిట్ చెక్ చేసుకొని రాసుకుంటాను. 3 డేస్ నేరుగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నీ కూడా చేసుకొని 4th డే మార్నింగ్ నేను వెయిట్ చెక్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్ మాత్రమే ఫాలో అవుతున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను మీకు. సో ఇవాళ డే 4th అండ్ 5th కలిపి కాబట్టి డే 4th మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ తో అయితే చూసుకున్నాను. ఎంప్టీ స్టమక్ అన్నాం కదా అని చెప్పి బెడ్ పై నుంచి లేవగానే అయితే వెయిట్ చెక్ చేసుకోకూడదు. సో ఫస్ట్ మనం స్టమక్ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా తీసుకోకూడదు అనమాట. అప్పుడు మాత్రమే మనం వెయిట్ చెక్ చేసుకోవాలి. అదే మనది అసలైన వెయిట్ ఎప్పుడు పడితే అప్పుడు చెక్ చేసుకోకూడదు. సో నేను డే 1 అలానే చెక్ చేసుకున్నాను. డే 4th కూడా అలానే చెక్ చేసుకుని మీతో షేర్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ఇమేజ్ పెడతాను చూడండి. నేను డే 4th రోజు వెయిట్ చెక్ చేసుకుంటే ఎంత ఉన్నాను అనేది. సో నేనైతే 81.5 ఉన్నాను. సో 2.5 కేజీస్ రెడ్యూస్ అయ్యాను విత్ ఇన్ ఓన్లీ 3 డేస్. 3 డేస్ నేను ఏమేమి చేశాను అన్నది కూడా మీకు ఆల్రెడీ వీడియోలు 3 వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని తింటూనే నేను తగ్గాను. ఎక్కడ కూడా ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ షుగర్ క్రేవింగ్స్ అన్నా కూడా, రైస్ క్రేవింగ్స్ అన్నా, స్నాక్స్ క్రేవింగ్స్ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఏం ఫాలో అయ్యాను అన్ని కూడా నేను డే 1, డే 2, డే 3 వీడియోస్ లో చూస్తుంటే అర్థమవుతుంది. నాకు 2.5 కేజీస్ అయితే రెడ్యూస్ అయ్యాను అనమాట. సో నేను రాసుకున్నాను. జూన్ 20 రోజు నా వెయిట్ వచ్చి 84 కేజీస్ అండ్ జూన్ 26th నేను చూసుకున్నాను 81.5 అనమాట. సో 6 డేస్ అని కాదు ఇక్కడ. నేను ఈ జూన్ 20 అనేది ఒక పెద్ద లాంగ్ వీడియో పెట్టాను ఏమేమి కావాలి అన్నది. సో ఆ రోజు చెక్ చేసుకున్నాను అండ్ డే 1 రోజు చెక్ చేసుకున్నాను. నేను 84 కేజీసే ఉన్నాను. సో డే 4th మార్నింగ్ చెక్ చేసుకుంటే 81.5 అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను కూడా. ఫస్ట్ లో కొంచెం వెయిట్ చాలా ఎక్కువగా రెడ్యూస్ అయిపోతూ ఉంటాము. సో కొన్నిసార్లు షాక్ అవుతాం. 4 కేజీస్ కూడా రెడ్యూస్ అయిపోతారు 4 డేస్ లో. వాటర్ కంటెంట్ అంతా కూడా ఫస్ట్ వెయిట్ తగ్గుతూ వస్తాం. ఆ తర్వాత ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గుతూ వస్తాం అనమాట. సో ఫస్ట్ లో కొంచెం అందరికీ వెయిట్ ఈజీనే తగ్గడము. ఆఫ్టర్ 5 కేజీస్ దాటినప్పుడే అనమాట మనం రెడ్యూస్ చేయడానికి కష్టం అనమాట. అప్పుడు ఈ రైస్ కూడా తినొచ్చు. నేను అప్పుడు కూడా తింటాను. సో ఇలానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూనే నేను తగ్గిస్తాను. అప్పుడు ఏమేమి తింటాను అనేది మీకు చూపిస్తాను అనమాట. వన్స్ వాటర్ కంటెంట్ మొత్తం కూడా అయిపోయాక ఫ్యాట్ కంటెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు చూపిస్తాను మీకు. కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అలాంటివన్నీ తీసుకోవాలి. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇంకా హ్యాపీ విషయం ఏంటంటే నా లాంగ్ వీడియోస్ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. సో కొంతమంది కమెంట్ కూడా చేశారు, అక్క ప్రతిరోజు వెయిట్ ఎంతున్నారు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రతి వీడియోలో మీరు వెయిట్ చూపించమని నాకు కొంతమంది అయితే కమెంట్ చేశారు. బట్ ప్రతిరోజు చూసుకోవడం అనేది నాకు ఎందుకో అనిపించట్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇవాళ సపోజ్ నేను డే 1 రోజు 84 కేజీస్ ఉన్నాను, డే 2 రోజు 83.8 ఉన్నాను. జస్ట్ 200 గ్రామ్స్ రెడ్యూస్ అయ్యాను అనుకోండి. ఇంకా డే 3 రోజు జస్ట్ 83.6 అలా ఉన్నాను. 400 గ్రామ్స్ రెడ్యూస్ అయితే చాలా డిమోటివేట్ అయిపోతాం. ఏందబ్బా మనం తగ్గట్లేదు, 100 గ్రాములకి 200 గ్రాములకి మనం ఇంత చేయడం అవసరమా అని. ఇంత కానీ అంత కానీ మనం ఏమీ చేయట్లేదు. జస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అన్ని తింటున్నాం అనమాట. సో రోజు చూసుకోవడం కన్నా 3 డేస్కి 4 డేస్కి వన్స్ వెయిట్ చెక్ చేసుకోవడం నా తరపున అది కరెక్ట్ అనిపిస్తుంది. మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా చేయండి. సో వెయిట్ రెడ్యూస్ అవ్వం, డిమోటివేట్ అయిపోతామని ఒక్క ఇంటెన్షన్తో నేనైతే 3 డేస్కి వన్స్ అయితే చెక్ చేసుకుంటాను. అంతకన్నా ఇంకేమీ లేదు. సో అండ్ ఎవ్రీడే కూడా చెక్ చేసుకునే అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. సో ఈ ఒక్క దాని మీద ఒక కమెంట్ చేశారు కాబట్టి నేను రిప్లై ఇచ్చాను. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మన ఛానల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు సపోజ్ 100 పీపుల్ చూసారనుకోండి, 85% పీపుల్ అన్సబ్స్క్రైబ్ పీపులే చూస్తున్నారు. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఎండింగ్ వరకు చూస్తున్నారు వీడియో. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. నా తరపు నుంచి ఒక లైక్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి. ఎక్కడ కూడా నేను సోదు కొట్టకుండా మీకు చెప్పాను, ఇన్ఫర్మేటివ్ గానే చెప్తాను. లాంగ్ వీడియోస్ లో అంతా కూడా అండ్ షార్ట్ వీడియోస్ లో నేను రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వెయిట్ అయితే చెప్పేశాను కాబట్టి చాలా బాగా నాకు హ్యాపీగా అనిపించింది. మీరు ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే ఖచ్చితంగా మీ వెయిట్ కూడా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. నేను కూడా చూసి ఇన్స్పైర్ అవుతాను ఎవరైనా వెయిట్ లాస్ అయ్యి ఉంటే కానీ. సో ప్లీజ్ కమెంట్.
అండ్ ఇంకో విషయం ఏంటంటే డే 3లో నేనేమేమి మిస్టేక్ చేశాననేది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. మీరు డే 3 వీడియో గాని చూసుంటే నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా రైస్ కంటెంట్ ఉన్నవి తిన్నాను ఎక్కువ. నేను చెప్పాను ఆల్రెడీ రైస్ కంటెంట్ ఉన్నది కొంచెం కొంచెం తగ్గించుకొని రావాలని చెప్పి. బట్ డే 3 నాకు కుదరలేదనమాట. ఇంట్లో ఏం చేస్తే నేను అదే తింటాను. సో నాకంటూ సెపరేట్‌గా ఏమైనా చేసుకుంటే ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో మాత్రమే సెపరేట్‌గా చేసుకుంటానని చెప్పాను మీకు. సో డే 3లో ఏంటంటే ఇడ్లీలు కొంచెం ఇంట్లో మిగిలిపోయాయన్నమాట. 2 మిగిలిపోతే నేను అవే తీసేసుకున్నాను. సో అది నార్మల్ ఇడ్లీ ఏందంటే బియ్యంతో చేసుకున్న ఇడ్లీ. సో దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఒక ఇడ్లీలో మనకి అరౌండ్ 60-70 క్యాలరీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ నేను 140 క్యాలరీస్ మార్నింగే తీసుకున్నాను. అక్కడ ప్రోటీన్ కానీ ఏమీ లేదనమాట. అదొక మిస్టేక్. బట్ నాకు టైం కుదరలేదు చేసుకోవడానికి అండ్ ఇంట్లో ఉన్నాయి అవైలబిలిటీగా కాబట్టి తినేసాను బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే. ఇంకా లంచ్‌కొస్తే పులిహోర అసలు ఇంత బాగా తిన్నాను. ఇంత పెట్టుకొని అండ్ వడలు కూడా డీప్ ఫ్రై ఐటెమ్ అనమాట. సో ఆ రోజు చూస్తే నేను చాలా మిస్టేక్సే చేశాను. దట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్. మనకు నచ్చిన ఫుడ్ మనం తింటున్నాము. దానికి తగ్గట్టు నేను కాంపెన్సేట్ చేసుకుంటామని చెప్పాను. సో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కానీ కొంచెం హెవీగా తింటే డిన్నర్‌లో కంపెన్సేట్ చేస్తానన్నమాట. సో దట్స్ ఎ గుడ్ హాబిట్ యాక్చువల్లీ. అందరూ కూడా అట్లా చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పూట మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ప్రోటీన్ కానీ అవన్నీ లేకపోతే అసలు వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ అవుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకండి. ప్రోటీన్, ఫైబర్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకోండి. అలా అని రైసే తినకూడదని కాదు. చపాతీయే తినాలని కాదు. చపాతీ అండ్ రైస్ బోత్ ఆర్ ఈక్వల్. నేను ఖచ్చితంగా ఇదొకటి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఆ రెండిటి గురించి కంపారిజన్. ఎందుకు చెప్తున్నానంటే ఒక కప్ ఆఫ్ రైస్ అండి. నేను డే 3 వీడియోలో మీకు కప్ కూడా చూపించుంటాను. ఆ కప్ ఆఫ్ రైస్. సో మీరు ఒకవేళ డే 3 వీడియో చూడకపోయినా పర్లేదు. 100 గ్రామ్స్ ఆఫ్ రైస్‌కి మనకి 130 క్యాలరీస్ ఉంటుందన్నమాట. సో మీరే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 100 గ్రామ్స్ రైస్ అంటే నార్మల్‌గా కుక్ చేయకుండా ఉన్న రైస్ కాదండి. కుక్ చేసిన రైస్ 100 గ్రామ్స్‌లో మనకి 130 గ్రామ్స్ క్యాలరీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. నేను తీసుకున్న బౌల్ ఒక 130 గ్రామ్స్ ఉంటుందన్నమాట. సో నాకు ఆల్మోస్ట్ 160-170 క్యాలరీస్ అయితే వస్తాయి. ఏదన్నా అదే వైట్ రైస్ అయినా, పెరుగన్నం అన్నా, రసమన్నం అన్నా, పప్పన్నం అన్నా అన్నీ కూడా ఏ రైస్ అయినా అంతే అన్నమాట. బట్ పప్పన్నం అనేది చాలా ప్రోటీన్ అండి. మీరు వీక్‌లీ 3-4 డేస్ పప్పు తీసుకుంటే అబ్బా! అసలు దానికన్నా ప్రోటీన్ ఇంకేమీ ఉండదు. ప్రోటీన్ అనగానే చికెన్ గాని, మటను, ఎగ్స్ వీటిలోనే వస్తుందని కాదు. ఇంకా వెజ్‌లోకెళ్తే పన్నీరు, రాజ్మా ఇందులోనే కాదు. పప్పు తీసుకున్నా, అది కాక పెసరపప్పు తీసుకుంటే మీకు ప్రోటీన్ కావాల్సినంత అందుతుంది. 2 డేస్‌కి వన్స్ అయినా మీరు పెసరపప్పు ఎక్కువగా పెసరపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి. అది గాని కుదరకపోతే కందిపప్పు తీసుకోండి. బట్ పెసరపప్పులోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందన్నమాట. మీరు డే 3 నాకు చూసుంటే మీరు ఈవినింగ్ మాత్రం నేను సూప్ చేసుకున్నాను. పెసరపప్పు అండ్ గ్రీన్ పీస్. గ్రీన్ పీస్‌లో కూడా మనకి కావాల్సినన్ని మినరల్స్, విటమిన్స్ చాలా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందన్నమాట. సో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకొని ఇవాళ ప్రోటీన్ గురించి అయితే మాట్లాడదామని చెప్పాను కదా. ప్రోటీన్ అంటే మనకు ఓన్లీ వెజ్‌లో చూసుకుంటే సోయా చంక్స్ అని, రాజ్మా అని, పన్నీర్ అని వీటిలోనే రాదు. నాన్ వెజ్ తీసుకుంటే ఎగ్, చికెను, మటను, ఫిష్ వీటిలోనే ఉండదన్నమాట. డాల్స్‌లో ఎక్కువ ఉంటుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవడానికి ట్రై చేయండి. వీటిలో అండ్ నేను చెప్పినట్టు పెసరపప్పు. ఈ మూడిట్లో బాగా ఉంటుంది. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. ఏదో మనము కొత్తగా దానికోసం కొనుక్కొనొచ్చి తినాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పప్పుతోనే తోనే మనకి ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. చికెన్ తింటేనే ప్రోటీన్ కాదు. పప్పు ఒక బౌల్ తీసుకున్నా కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. అంత ప్రోటీన్ ఉంటుంది మనకి. ఇంకా వెజ్జెస్ ఏం తీసుకున్నా కూడా మీకు చాలా మంచిదండి. ఫైబర్ రిచ్ ఉంటాయి అన్నిట్లో కూడా. సలాడ్స్ ప్రిఫర్ చేసినా కూడా ఇంకా హ్యాపీ అనమాట. సో ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఇంకా మనము ఇవాళ ప్రోటీన్ గురించి మాట్లాడతామని చెప్పాను గదా. ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఎక్కువ క్రేవింగ్స్ కూడా ఉండవు. ఎందుకంటే, అది తినడం వల్ల మనకు కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి క్రేవింగ్స్ కానీ అండ్ ఇంకేంటంటే షుగర్ లెవెల్ మన బాడీలో స్పైక్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది ప్రోటీన్ ఇది. ఇది బాగా యూజ్ అవుతుందండి. ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, మనకి వెంటనే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ తిన్న తర్వాత షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి చాలా మందికి. బట్ మీరు మీ లైఫ్‌లో మీ ప్రతి ఒక్క మీల్‌లో మీరు గాని ప్రోటీన్ గాని యాడ్ చేసుకుంటే అసలు మీకు షుగర్ క్రేవింగ్స్ అనేదే ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఫాలో అయితే అసలు ఎవరికన్నా చాలా మందికి హాబిట్ ఉంటుంది. తినగానే చాక్లేట్ తిందాం, ఏదో ఒకటి తిందాం, కొంచెం స్వీట్ తినాలని చెప్పి. బట్ ప్రోటీన్ తీసుకున్న రోజు టెస్ట్ చేసుకొని చూడండి మిమ్మల్ని మీరే చాలా షాక్ అవుతారు. ఆ తర్వాత మనకు అసలు తినాలనిపించదు షుగర్ ఐటెమ్స్ అన్నది. సో ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాను కదా ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది. ఎక్కువ సేపు మమ్మల్ని ఆకలి లేకుండా ఉంచుతుందన్నమాట. ఒక 4 అవర్స్ అయితే మనము హ్యాపీగా ఉండొచ్చు ప్రోటీన్ తిన్న తర్వాత.
అండ్ ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏంటంటే స్నాక్స్ ఎక్కువ మనం ఇంట్రెస్ట్ కూడా చూపించాం. ఇప్పుడు లంచ్ ఒక 2:00 చేసామనుకోండి, ఆల్మోస్ట్ స్నాక్స్ మనకు ఒక 5:00 తినాల్సిన అవసరం వస్తుంది. బట్ అసలు అంత ఆకలేయక మనం ఏదో కొంచెం తినాలంటే తినాలి అన్నట్లు గ్రీన్ టీ కానీ, ఇంకేమైనా స్నాక్ కానీ మకాన్ అయితే ది బెస్ట్ స్నాక్ అని చెప్పాలి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. నేనైతే మా బాబుకి అదే ఇస్తాను మోస్ట్‌లీ. సో ఇది మనం తీసుకోవచ్చు అనమాట లైట్‌గా స్నాక్స్. అండ్ ఏంటంటే ప్రోటీన్ వల్ల మనకి క్యాలరీస్ కూడా రెడ్యూస్ అవుతుందన్నమాట. ఎక్కువ తీసుకోము, తక్కువ ప్రోటీన్ తీసుకుంటాము కాబట్టి మనకి ఎక్కువ క్యాలరీస్ కూడా లోపల తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా తక్కువ క్యాలరీస్ తీసుకుంటాము. అండ్ క్రేవింగ్స్ కూడా బాగా తగ్గిస్తుంది. ఒక్క ప్రోటీన్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. సో లంచ్ లో మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్ చూసుకోవడానికి ట్రై చేయండి. మీరు డే 3లో చూసారనుకోండి, డిన్నర్ లో నేను చాలా సింపుల్ గా సూప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా అంటే పెసరపప్పు అండ్ గ్రీన్ పీస్ ఈ 2 కలిపి అయితే చేసుకున్నాను. రెసిపీ అయితే షార్ట్ లో పోస్ట్ చేస్తానండి. సో ఈ విధంగా అయితే నా జర్నీ జరిగింది అనమాట. డే 3లో మిస్టేక్స్ చేసింది కానీ అండ్ ప్రోటీన్ ఒక ఇంపార్టెంట్ చెప్పాను. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండి, చాలా మంది ఎక్కడైనా తప్పు చేసేది ఏమన్నా ఉంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయకపోవడం. అసలు నేను కూడా ఒకప్పుడు ఏంటంటే అంత నమ్మేదాన్ని కాదనమాట. బట్ వన్స్ రిజల్ట్స్ చూడ్డాక స్టార్ట్ చేశాక మనకే చాలా ఏంటంటే ఎంకరేజ్మెంట్ వస్తుంది. అబ్బా చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి. అండ్ క్రేవింగ్స్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది. నేను మా ఇంట్లో చూసాను కదా, ఇప్పుడు ప్రెసెంట్ అమ్మ చెల్లెలు కూడా నాతోనే ఉన్నారు కాబట్టి ఇవన్నీ నాకు వీడియోస్ తీసుకోవడం కానీ వర్క్ చేసుకోవడం కానీ కొంచెం టైం దొరుకుతా ఉంది. బట్ నార్మల్ డేస్ అయితే కొంచెం కష్టం అయ్యేది. ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లోనే ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఏం తింటున్నాం అనేది విషయం కాదు, ఎప్పుడెప్పుడు తింటున్నాం అనేది విషయం అనమాట. సో ఎవరికైనా తెలిసిందే ఇది. నేనైతే బిగినింగ్ వాళ్ళకి 12:12 రేషియో. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 8:00 మీ డిన్నర్ ఏం చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ 8:00 స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కొంచెం 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 పెంచుకుంటూ వెళ్ళండి ఫాస్టింగ్ పీరియడ్. ఇప్పుడు 12 అవర్స్ ఫాస్టింగ్ ఉన్నారు కదా, ఆ తర్వాత 13 అవర్స్ చేసుకోండి, 14 అవర్స్ చేయండి, నిదానంగా 16 అవర్స్‌కి రండి. డైరెక్ట్‌గా మీరు స్టార్ట్ చేస్తే మాత్రం 16:8 రేషియో చేయకండి. కొంతమందికేంటంటే బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అండ్ ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది. కొంచెం ఆకలిగా ఉన్నది కానీ తినకూడదు టైంలో రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. అవన్నీ ఆలోచిస్తూ కొంచెం మనకి బాగా అనిపించిందనమాట. ఏదో కోల్పోతున్నామన్న ఫీలింగ్ వస్తుందనమాట. సో అవన్నీ పెట్టుకోకుండా జస్ట్ ఫస్ట్ 12:12 అది ఎవరైనా చేయగలుగుతారు నన్ను అడిగితే. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేసే లోపల అందరికీ కూడా 9:00 అయిపోతుంది. సో డిన్నర్ మాత్రం కొంచెం త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి 8:00 లోపల. సో ఆటోమేటిక్‌గా 12:12 అయిపోతుంది. మళ్ళీ 13:2 అట్లా స్టార్ట్ చేయండి. 13:11 అని, 14:10, మళ్ళీ 15:9, ఫైనలీ 16:8 ఇలా స్మాల్‌గా చేంజ్ అవుతూ రండి. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా రకాలు ఉంటాయి దీంట్లో. నేను ఇంకో వీడియోలో ఇది కూడా పోస్ట్ చేస్తాను. అంటూనే ఉన్నాను కానీ పోస్ట్ చేయలేదు అనుకోకండి. సో నాకు రోజు అన్ని పడుతున్నది కాబట్టి టైం పడుతుంది. నిదానంగా అయితే పోస్ట్ చేస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కొంతమంది 5 డేస్ ఫాస్టింగ్ చేస్తారు. 5 డేస్ 16:8 రేషియో ఫాలో అయ్యి నెక్స్ట్ 2 డేస్ మాత్రం వాళ్ళకి కావాల్సిన చీట్ మీల్ మొత్తం తినేస్తారు. చాలా రకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో ఇవాళ వీడియోలో ఏమేమి చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఫస్ట్ థింగ్ అంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అయింది నా వెయిట్ లో అనమాట. అండ్ సెకండ్ థింగ్ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. నా వీడియోస్ చాలా బాగా ఎంకరేజ్ చేశారండి. డే 3 వీడియో అయితే అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు అనమాట. నాకు ఏ వీడియో పెడుతున్నా 200-300 వ్యూస్ వస్తున్నాయి. ఎవరికైనా అంతే కదండి, వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం అండ్ పోస్ట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కూడా కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట. సో మీరైతే నాకు బాగా ఎంకరేజ్ చేశారు. ఈ 3 వీడియోస్ వల్ల నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇలానే ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. సో కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసే వాళ్ళైతే అందరూ కూడా లైక్ చేయండి వీడియోని. సో దట్ యూట్యూబ్ ఏంటంటే ఇంకొంతమందికి ఎక్కువగా పంపిస్తుంది, నన్ను ఎంకరేజ్ కూడా చేసినట్లు ఉంటుంది అనమాట. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో ఇవాళ వీడియోలో ఏమేమి చూసామంటే వెయిట్ ఎంత ఉన్నాం అనేది చెప్పాను ఆల్రెడీ. సో 2.5 kgs అయితే రెడ్యూస్ అయ్యాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ డే 3లో చేసిన మిస్టేక్స్ కూడా చెప్పాను. మిస్టేక్స్ అంటే నేను చెప్పినట్టు ఇడ్లీ తిన్నాను, ఆ రోజు పులిహోర తిన్నాను, ఇవన్నీ ఏం మిస్టేక్స్ కాదండి. సో ఇవన్నీ తింటూ కూడా నేను రెడ్యూస్ అయ్యాను అని చెప్పడానికి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ యొక్క విషయాలన్నీ తెలుసుకున్నాము. ప్రోటీన్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనేది ఇవాళ టిప్ కానీ సజెషన్ కానీ ఏమైనా ఉంటే ప్రోటీన్ గురించి అండి. సో ఈ వీడియో ఇక్కడ వరకు మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి. ఏమేమి తిన్నాను ఏంటి అనేది కూడా అన్ని చూపిస్తాను. డే 4 and 5 విత్ క్యాలరీస్ తో సహా చూపిస్తాను. అండ్ కొన్ని రెసిపీస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఏదైనా నేను చేసుకున్న డే 4 and 5లో మీకు ఏమైనా రెసిపీస్ నచ్చినాయి అనుకోని అది ఖచ్చితంగా నాకు కమెంట్ చేస్తే నేను షార్ట్స్ లో మీకు పోస్ట్ చేస్తాను. అలాగే వీడియో కానీ తీసుకున్నాను అనుకోని వెంటనే పోస్ట్ చేస్తాను. వీడియో తీయకపోతే
టైం తీసుకొని నెక్స్ట్ టైం చేసినప్పుడు వెంటనే ప్రిపేర్ చేస్తాను. అలాగే నేను డే 3 వీడియోలో మీకు డిటాక్స్ వాటర్ అయితే చూపించుంటాను కదా, అన్ని కలిపి చేసుకున్నా. గ్రీన్ కలర్ లో మీకు కనిపించుంటుంది. ఆమ్లే వేసాను, నేనైతే కరివేపాకు వేసుకున్నాను, పుదీనా అవన్నీ వేస్ట్ చేశాను. ఆ వీడియోను పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోయాను. మర్చిపోవడం కాదు, టైం కుదరలేదు. సో ఖచ్చితంగా నేను సాటర్డే రోజు అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అంటే ఇవ్వాలి అనమాట, పోస్ట్ చేస్తాను, షార్ట్ లో పోస్ట్ చేస్తాను. ఆ ఒక్క జ్యూస్ చాలండి, ఎన్ని బెనిఫిట్స్ వస్తాయంటే హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గిపోతుంది, స్కిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ మనం పొట్టలో పక్క పక్కన కొవ్వు అంతా ఉంటుంది కదా, కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి కానీ ఏ పని చేసుకున్నప్పుడు కూడా చాలా మందికి పొట్ట దగ్గర ఈ పక్కనే మనకు కొవ్వు ఉంటుంది, అది కరిగిస్తుంది. ఆమ్లా అనేది బాగా పనికొస్తుంది. అసలు ఓన్లీ ఆమ్లా జ్యూస్ చేసుకొని తాగినా కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. బట్ నేను ఆమ్లతో పాటు నేను ఏంటంటే కరివేపాకు వేసాను, ఎందుకంటే మన హెయిర్ కి ఇంపార్టెంట్ కాబట్టి. అన్ని కలిపి చేసిందాను, అది షార్ట్స్ లో ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇక్కడ నుంచి అంటే లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. అంటే ఏమేమి తిన్నాను అనేది చూపించబోతున్నాను అన్నమాట. ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ అయితే డే 4 వీడియోలో ఏమేమి తిన్నానో చూపిస్తాను. మార్నింగ్ డీటాక్స్ వాటర్ కోసం ముందు రోజు ఇది ప్రిపేర్ చేశాను కదా, లాస్ట్ డే 3 వీడియోలో అయితే మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇందులో ఆమ్లా అండ్ కరివేపాకు, ఎక్కువగా పుదీనా అయితే వేసాను, కొంచెం అల్లం. నా దగ్గర లెమన్ లేదు కాబట్టి లెమన్ వేయలేదు, బట్ మీ దగ్గర లెమన్ ఉంటే అది కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకొని, మీరు పల్ప్ ఏది సపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. గ్రైండ్ చేసిందే మనం క్యూబ్స్ గా యూస్ చేస్తున్నాము. సో మనం పల్ప్ అంతా సపరేట్ చేస్తే అసలు కంటెంట్ ఉండేది మొత్తం అందులోనే అనమాట. ఐ మీన్ లోపల పల్ప్ తో సహా మనం తాగితేనే అది మంచిది. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఏది జ్యూస్ చేసుకున్నా కూడా ఏబీసీ నేను అంత ప్రిఫర్ చేయను, కానీ ప్రిఫర్ చేయనంటే నాకు నచ్చదు కాబట్టి. సో ఇలా ఆమ్లతో నేను చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాను. ఇదైతే నాకు ఎప్పుడైనా మార్నింగ్ ఆఫీస్కి టైం అయిపోతుంది అంటే టైం లేనప్పుడు ఇలాంటివి మాత్రం చేసుకొని పెట్టుకొని ఉంటాను. ఇన్స్టెంట్ గా తాగేయచ్చు. సో మార్నింగ్ డిటాక్స్ వాటర్ గా అయితే అది తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు 365 డేస్ ఈ బ్రేక్ఫాస్ట్ పెడితే నేను హ్యాపీగా తింటాను. బ్రేక్ఫాస్టే కాదు, లంచ్ అయినా డిన్నర్ అయినా ఇదే ఇస్తే తింటాను అనమాట. ఇంకా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఆ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ లో బనానాతో పాటు మ్యాంగో కూడా యాడ్ చేశాను. చాలా బాగుంది. అండ్ మిల్క్ అయితే అసలు కొంచెం కూడా యూజ్ చేయలేదు నేను, అందులో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కొంచెం తగ్గిద్దామని చెప్పి నేనైతే మిల్క్ యూజ్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కి చిన్న కప్ తీసుకున్నాను ఇవాళ, ఎందుకంటే 2 రకాలుగా తింటున్నాను నేను. సో ఈ కప్ వచ్చేసి మనకి 55 గ్రామ్స్ ఉంటుంది ఒక్కొక్క కప్ అనమాట. నేను ఇక్కడ తీసుకుంది 110 గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నాను. సో 100 గ్రామ్స్ మనకి 130 ఉంటుంది కాబట్టి ఇక్కడ 110 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 150 క్యాలరీస్ అయితే ఉందన్నమాట. అండ్ చిక్కుడుకాయ అయితే చేసుకున్నాను. ఇందులో కూడా ప్రోటీన్ చాలా బాగుంటుంది. లోపల గింజల్లో అయితే కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇందులో కాబట్టి ఫుల్ఫిల్ గా చేస్తుంది. అండ్ బాగా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఈ బ్రింజాలతో చేసే మజ్జిగ పులుసు అయితే చేసుకున్నాను అనమాట. చాలా కమ్మగా ఉంది. సో రెసిపీ కూడా ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. అది కూడా హెల్దీగానే తినొచ్చు మనం, పెరుగు కాబట్టి. ఇంకా ఈవినింగ్ అయితే పుట్టు ప్రిపేర్ చేస్తున్నాను. నా షార్ట్ వీడియోస్ మీరు ఫస్ట్ నుంచి ఎవరైనా ఫాలో అయితే నేను ఎక్కువగా రాగి పుట్టు తింటూ ఉంటాను. సో షార్ట్స్ లో నేను అంతగా పోస్ట్ చేయలేదు అనుకుంటా, కానీ 1 or 2 times పోస్ట్ చేసినాను. బట్ రాగి పుట్టు చాలా చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ కూడా అనమాట. నాకు ముందు రోజు నుంచి ఇది పుట్టు తినాలనిపించింది. ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు మా అమ్మకు మెసేజ్ చేశాను కూడా, నేను ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి, అమ్మ రేపు పొద్దున బియ్యం నానబెట్టమని చెప్పి. సో ఇది వైట్ రైస్ తో చేసుకునేది అనమాట, వైట్ రైస్ తో చేసుకున్న పుట్టు. సో ఇది కూడా హెల్దీయే, ఎందుకంటే నెయ్యి యాడ్ చేస్తాం, బెల్లం యాడ్ చేస్తాం. ఎక్కువగా మనకు తెలుసు కదా, చిన్నప్పుడు ఎక్కువ పెట్టేవాళ్ళు ఆడపిల్లలకైతే ఇది. సో నాకైతే ఇది ఏదైనా ఇలా పిండితో చేసేటివన్నీ కొంచెం ఇష్టంగా తిన్నాను. అని ఇది స్టీమ్ చేసుకొని తినేది, ఆయిల్ లేకుండా ఉండేది కాబట్టి స్నాక్స్ కి ఇదే కొంచెం తిన్నాను. అండ్ నేను నైట్ మళ్ళీ అదే తిన్నాను అనమాట. కొంచెం ఓవర్ గా అనిపించింది, అంటే గొంతులో కొంచెం అలానే అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్ గా నైట్ పడుకునేటప్పుడు గ్రీన్ టీ అయితే తాగేసి పడుకున్నాను అనమాట. మామూలుగా నేను ఫాస్టింగ్ పీరియడ్ లో గ్రీన్ టీ అస్సలు తాగను, బట్ ఆ రోజు కొంచెం హెవీగా అనిపించి నేను ఫాస్టింగ్ పీరియడ్ లో గ్రీన్ టీ కూడా తీసుకున్నాను. అండ్ ఇది 5th డే మార్నింగ్ అనమాట. సో 5th డే మార్నింగ్ ఇక్కడ నుంచి అయితే చూపించబోతున్నాను. డిటాక్స్ వాటర్ గా నేను చియా సీడ్స్ అయితే తీసుకున్నాను, అది కూడా ముందు రోజే సోక్ చేసేసాను. డే 5th అంటే ఫ్రైడే అనమాట, నిన్నటి రోజు ఇది. ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయను, నార్మల్గా నేను ఫ్రైడేస్ ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ మాత్రమే చేస్తాను. అది కూడా ఏదన్నా కూడా టిఫిన్ ఐటమే చేస్తాను మోస్ట్లీ, బట్ సమ్ టైమ్స్ కుదరకపోతే రైస్ తినేస్తాను అనమాట. సో ఆఫ్టర్నూన్ కాబట్టి నేను
మీరు గుర్తుందో లేదో డే 3 వీడియోలో నేను సూప్ చేసుకున్నాను కదా గ్రీన్ పీస్ అండ్ పెసరపప్పుతో. అది కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంట్లో ఇంకెవరు తాగరు, అలవాట్లేదు. సో దాన్ని అట్లనే స్టోర్ చేసుకున్నాను గట్టిగా ఉన్నప్పుడే, లిక్విడ్‌గా చేసుకోకముందే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అదైతే ఇవాళ చపాతీ పిండిలో మిక్స్ చేసి చపాతీలాగా చేసుకున్నాను. చాలా సాఫ్ట్‌గా ఉంది అండ్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎందుకంటే గ్రీన్ పీస్‌లో చెప్పాను కదా దాంట్లో అసలు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి గ్రీన్ పీస్‌లో, ప్రోటీన్ అని, కాల్షియం అని. ఆల్రెడీ నేను డే 3 వీడియోలో చెప్పాను. మళ్ళీ కూడా రిపీట్ చేయను. ఎవరైనా కావాలంటే డే 3 వీడియోలో చూడండి గ్రీన్ పీస్ గురించి. సో ఒక 3 చపాతీస్ అయితే తీసుకొని అందులో ఫుల్‌గా నేను సాంబార్ వేసుకున్నాను. ఇక్కడ అమ్మ అయితే మామిడికాయ సాంబార్ చేశారు ఆ రోజు. అండ్ నా ఫేవరెట్ అన్నమాట. ఇంకా సీజన్ అయిపోతున్నది కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను మ్యాంగోస్ కానీ అండ్ మామిడికాయ సాంబార్ కానీ అలా పప్పుతో కానీ. సో 3 చపాతీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ వేసేసి ఫుల్‌గా సాంబార్ వేసి ఒక 10 మినిట్స్ అక్కడ పెట్టేసామనుకోండి అది బాగా ఇంకిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చపాతీలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇంకొంచెం ప్రోటీన్ కోసం నేను ఫ్రైడే ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగ్ ఫ్రైడే అయితే ఇది నేను ముందు రోజు నైటే సోక్ చేసుకొని చనా మార్నింగ్ అయితే తీసుకుంటాను బ్రేక్‌ఫాస్ట్‌గా. అంటే బ్రేక్‌ఫాస్ట్ చేయను కాబట్టి డైరెక్ట్‌గా 12:30 కల్లా అవి కొని తిని ఆ తర్వాత లంచ్ చేస్తానన్నమాట. సో ఇవాళ అవి కూడా తీసుకొని అండ్ లంచ్‌కి చపాతీ అయితే తీసుకొని స్నాక్స్‌కి అయితే కోకోనట్ తీసుకున్నాను. కోకోనట్ కూడా ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కోకోనట్‌లో. మీరు మీ డైట్‌లో కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ కొంచెం తిన్నా కూడా చాలా హెల్తీ. కోకోనట్ కూడా గ్రౌండ్ నట్స్ సోక్ చేసి కూడా తినొచ్చు. గ్రౌండ్ నట్స్ ఎలా అయితే మనం బాదం సోక్ చేసుకొని తింటామో అలా గ్రౌండ్ నట్స్ కూడా సోక్ చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో కోకోనట్ చిన్న పిల్లలు కూడా ఇవ్వండి. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరీ లేతగా ఉన్నది ఇవ్వండి కానీ ముదురుది అయితే ఇవ్వకండి. పిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది డైజెషన్ అవ్వడానికి. మనకన్నా ఓకే కానీ సో నేను కొంచెం కోకోనట్ అందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని అయితే తిన్నాను. ఇంకా డిన్నర్‌కి వచ్చేసి పొంగల్ విత్ సాంబార్ అయితే తీసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం గోబీ కూడా తీసుకున్నాను. 5 డేస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం క్రేవింగ్స్ ఉన్నాయి గోబీ తినాలి అని చెప్పి. ఇది కూడా నేను 7 లోపలే కంప్లీట్ చేసేసుకున్నాను. నాది మామూలుగా 7:30కి అయితే ఇంటర్వెల్ క్లోజ్ అవుతుంది. బట్ 7కి తినేసాను. ఈ కొంచెం క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై చేసుకున్నాను. సో ఇంతటితో నా డే 5 వీడియో కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఏమేమి తిన్నానో అన్ని కూడా మీకు చూపించాను 4th అండ్ 5th డేస్. సో మీకు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ నాకు కూడా ఇన్స్పైర్ అవుతుంది. అండ్ మీరు ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 85% పీపుల్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ డే 6 వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, గుడ్ మార్నింగ్, టేక్ కేర్, బై బై.